సాయి. ఈరోజు మనం సంధ్యాహారతిలోకి వెళ్ళబోతున్నాం. వాస్తవంగా సంధ్యాహారతి ఒకప్పుడు ఒక రకంగా పాడేవాళ్ళం, ఇప్పుడు స్టైల్ మార్చాం సంస్థల్లో కూడా. అంతకుముందు ఎలా ఉండేది? హారతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణారజతాలి ద్యవదసాంవి సావా అంటూ ప్రారంభమయ్యేది సంధ్యాహారతి. ఇప్పుడు రాగం మారింది. హారతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణారజతాలి ద్యవదసాం విసావ భక్తాం విసావ హారతి సాయి బాబా జాలుని ఆనంగ సస్వరూపి రాహేదంగ ముముక్ష జనదావి నిజ డోలాశ్రీరంగ డోలాశ్రీరంగ హారతి సాయి బాబా. ఇట్లా సంధ్యాహారతి ప్రారంభమవుతుంది. వాస్తవంగా మధ్యాహ్న హారతి సంధ్యాహారతి 60% ఒకే రకంగా ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే ఈ సంధ్యాహారతి విశేషం ఏంటంటే దీనిని ధూప్ హారతి అంటాం. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా పుస్తకాలలో పల్లెల్లో చూశాను నేను. పాపం అక్కడ ప్రింటర్స్కి చెప్పిన వాళ్ళకి తెలియక తూపు హారతి అని కొట్టించారు. దాకి తా కొట్టారు. తూపు హారతి. ధూపు హారతి లేదా సంధ్యాహారతి లేదా ప్రదోషకాల హారతి. ప్రదోషకాలంలో ఆ శంకర భగవానుడికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము చేస్తే ఎంత ఫలితము వస్తుందో ప్రదోషకాలంలో సాయినాథుడికి అందించే సంధ్యాహారతిని కనుక పాడితే అంత ఫలితము తప్పకుండా వచ్చే తీరుతుంది. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందుకు సంధ్యాహారతి చూడండి ఎంత గొప్పదో. అన్ని హారతులకు కాలపరిమితులు ఉన్నాయి. మీరు గమనించారా? సంధ్యాహారతికి కాలపరిమితి అంటే సమయము నిర్ణీత సమయం లేదు. మిగతా హారతులన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. 4:30 కాకడ హారతి, 12 o'clock మధ్యాహ్న హారతి, 10:30 సేజ్ హారతి. షిరిడి గురించి నేను చెప్తున్నా. కానీ సంధ్యాహారతి ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండదు. కాలము ప్రకారము మారుతూ ఉంటుంది. అది వేసవి కాలం వచ్చిందనుకోండి 6:45 సంధ్యాహారతి ప్రారంభమవుతుంది. చలికాలం వచ్చిందనుకోండి 5:45 అవ్వచ్చు, 6 గంటలు అవ్వచ్చు. అంటే ఎప్పుడు ప్రదోషం అవుతూ ఉంటుందో అప్పుడు ఇచ్చే హారతే సంధ్యాహారతి. సంధ్యాహారతిలో విశేషం ఏంటంటే మిగతా 3 హారతులు 5 ఒత్తులతో ఇస్తాం. సంధ్యాహారతి కేవలము 1 ఒత్తితోనే ఇస్తాం. మిగతా 3 హారతుల్లో నివేదన చేసిన తర్వాత హారతిస్తాం. కానీ సంధ్యాహారతిలో హారతి అయిన తర్వాత నివేదన చేస్తాం. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సంధ్యాహారతి మాత్రము హారతి అయిన తర్వాత నివేదన చేయాలి. నివేదన చేసి హారతి ఇవ్వరు యాజ్ పర్ షిరిడి. అలాగే సేజ హారతి మరలా 5 ఒత్తులతోనే ఇస్తాం. నివేదన చేసిన తర్వాత హారతి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకు 1 ఒత్తి అంటే
ఏకత్వాన్ని సూచించే అద్భుతమైన ప్రక్రియ అది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం.